ఎందుకంటే అట్ట అంటించేవనుకో మనం బతుకుల్లో వస్తూ సమానం. అందించలేకపోతే అమ్మో మనం బతుకున్నాం, కానీ ఆత్మీయ విషయంలో చల్లారిపోతుంది ఎవరు, అవునా? అది అట్ట అందించాలి. అంటే సజీవమై అంటే బతికి, అవునా కదా? అంటే ఆయన వాక్యము సజీవమై ఉంది కాబట్టి నిర్జీవమైన మన జీవితాన్ని సజీవతను కోల్పోయి, అవునా కదా? మన జీవితాల్లో జీవం లేకపోతే ఆయన జీవాన్ని నీకు నొసగి ఆ వాక్యని నీ జీవితంలో పంపించి నేను జీవింపజేశాడా లేదా? జీవింపజేసి బట్టి కూర్చున్నావమ్మా. ఎక్కడయ్యా ఎట్టగొట్ట సజాజం సహంగానే ఉన్నావు అనమాకండి. సజీవం ఉంచింది ఏంటి చెప్పండి. ఆయన వాక్యము సజీవగలదై బలము గలదై అంటే జీవింప లేని జీవితాల్లో జీవించి ఎవరిని జీవాన్ని కోల్పోతుంటే ఆ వాక్యం నీ జీవితాన్ని నిలబెట్టిందా లేదా? నీకు బలాన్ని కోల్పోతే బలాన్ని ఇచ్చిందా లేదా? బలాన్నిచ్చి బలపరిచి జీవితం కోల్పోతుంటే నీకు మరొక జీవితాన్ని ఇచ్చి ఆయన సజీవ లెక్కలో నిన్ను ఉంచుకుని ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇచ్చి నా కుమారుడు నా కుమార్తెని నీకు ఒక పేరు పెట్టుకున్నాడా లేదా? ఈ పేరు పెట్టినప్పుడు ఆ పేరు కాపాడుకోవాలండి. ఇప్పుడు సకల పేర్లు ఉన్నాయి, ముందు వాక్యాలకు వెళ్తే అదే సకల పేర్లు ఉన్నాయి. యేరుషలేము కుమారి, సీయోను కుమారి, సకల ముద్దు పేర్లు పెట్టుకున్నారు, ఇష్టంగా పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఏం చేప్పుడు పెట్టుకున్న ఆయనకి మహిమ తీసుకోవాలి, పెట్టుకున్న ఆయనకి పేరు తీసుకోవాలి. అవునా కదా? అవునా కదండి? ఇప్పుడు నేను ఒకలాగా ఉన్నా, నా కొడుకు అట్లా ఇంకోలాగా ఉన్నాడు. ఉంటే రే వాడి కడుపును పుట్టావు కానీ వాడి పేరు తెల్లని చనుకు అన్నారా లేదా? అంటే ఇప్పుడు ఏంటి, నేను ఎట్లా ఉన్నానో నా బిడ్డ కాదా అట్లాగే ఉండాలి. నేను క్రీస్తుడు అన్నాడు కదా, అన్నారా లేదా? మీరు నన్ను పోలి నడుచుకొని అన్నారా లేదా? అంటే అపోస్తులైన పౌలు గారు యేసు ప్రభువు ఎట్లా నడిచాడో, యేసు ప్రభువు ఏ త్యాగం చేశారో అదే త్యాగం నేను చేశాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకుంటే నేను స్థలంలో మీరు లాగునా అన్నాడు కదా. అన్న ఆయన అపోస్తులైన పౌలు గారికి స్థలాన్ని ఇచ్చాడు. ఎక్కడ కూర్చున్నా నీకు నా అక్కడ ఎప్పుడు ఇవ్వాలంటే నీ జీవితంలో ఏమి నిలుపుకోవాలి? మాట. ఆ మాట ఏం చేసింది? సజీవము గలదై బలము గలదై. చెప్పండి. రెండచ్చులు ఏమండి? రెండచ్చులు కట్టం ఇక చూసండి. ఇటు నీ ఏపుకి వస్తుంది, రెండు వాళ్ళకే వచ్చేస్తుంది. చెప్పే వాళ్ళకి అంటే చెప్పే వాళ్ళకి వచ్చేస్తుంది. కూర్చుని ఇట్టున్నా నీకు ఇటు అటు పొడి చేస్తుంది. అవునా కదా? ఇదేంటిది? రెండచ్చులు కలిగిన కట్టం. ఏమండి? అపవిత్రత తెచ్చేస్తుంది, అసమాధానం ఉంటే తెచ్చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైంది నీ జీవితంలో ఏముంటే అది తగేసుకుంటే వెళ్ళిపోతుంటే, తగేసుకుంటే వెళ్ళిపోయేటప్పుడు నొప్పి అనిపిస్తుంది. ఏమండి అసలు మక్క బంగారం లెక్క ఎత్తుకే చెప్పరు, నొప్పి అనిపిస్తుంది. నొప్పి అనిపిద్దమ్మా. ఇప్పుడు ఏమండి ముందర వాక్యం దేవుడు మాట్లాడుతున్నారు. నొప్పి అనిపించినా కష్టం అనిపించినా సరే ఎక్కించుకో. ఇప్పుడు తీసుకెళ్ళి అబ్బాల్ని బాగోలేదు హాస్పిటల్లో పెట్టారు. ఎట్ట చూసి బాగా లైన్లో ఉన్నాక ఎట్టు చూసి చూస్తే మనోడు అసలు నరమకి ఇబ్బంది అన్నాడు. ఊరిని తోలు ఉన్నది, తోలుగు చేసి పంపించేస్తాడు. ఏమంటే దానివల్ల ప్రయోజనం కొంచెమే, కానీ నరము ఎత్తికి నరములో ఎతకటం కష్టమే. నరంలోకి ఎక్కించాలి. ఎత్తుకని నీ నరాల్లో సత్తులే, నీ నరాల్లో శక్తి లే. ఎందుకని ఇది ఎక్కిస్తేనే నీ నరాలు సరక్కమనాలంటే హల్లెలూయా. నీ నరాలకి ఆయన శక్తి పంపించాలని రెండో చూడలేని కట్టుకోలే. ఎటు ఎంత కోస్తుందో తెలవదు, ఏ మాట ఎంత తగులుతో తెలవదు. తగిలినప్పుడు నువ్వేం చేయాలంటే ఈ మాట నా జీవితం కోసమే, నా జీవిత ప్రయాణంలో నేను నిలబడటం కోసమే. ఎక్కడైనా సరే పడిపోయే పరిస్థితులు నా జీవితంలోకి వస్తే కృప కలిగిన దేవుడు నన్ను నిలబెడటానికి ఈ మాట నా కోసం వినిపించాలని ఏం చేయాలో తెలుసా నువ్వు?
ఎక్కించుకోవాల్సిందే. అవునా అవునా చెప్పండి. ఒక మాట, నొప్పి లేని ఇంజక్షన్ బాగా మంది, నొప్పి కలిగిన ఇంజక్షన్ బాగా మంది బాగా పనిచేస్తుంది. నాకు తెలుసు ఎంత ఉంటాను అంటే నరాల్లోకి ఎక్కించి కష్టపడి మరి ఒకసారి పొడిచేది ఎక్కడుందో చూసుకుంటారమ్మా. చూసుకుని ఎట్టెక్కిస్తాడు, ఆగుతాడు, ఎట్టెక్కిస్తాడు, బస్కల్లో కేడు ఎత్తుకనంటే అది ప్రమాదం. దాని బలము అంటే బాగా కబుక్కి ఎక్కించేసాడుకో అందుకని సలసలగా ఎక్కిస్తాడు. వాక్యమైన దేవుడు నీకు కష్టం కూడా సరే, నువ్వు ఇంటానికి ఏదైనా సరే అయ్యో ఏంటి నా లోపాలు నా విజతులు అనుకున్నా సరే, ఎట్టయినా సరే వాక్యం నీ నరనరాలకు ఎక్కించి ఇంటేనే కదండి, ఇంటేనేగా ఏది ఇచ్చిపెట్టాలో ఏది పట్టుకోవాలో నీకు అర్థమవుతాయి. అవునా? ఇప్పుడేంచి వాక్యము అది ఇప్పుడు కష్టపడి నరమెత్తికి నరనరాలకు ఎక్కిస్తే ఇదేం చేస్తుందో తెలుసా? నీ నరనరాలకు శక్తినిచ్చి నిన్ను వ్యక్తిగా అది నాతో నీవు మాట్లాడినచ్చో నేను ఎలాంటి పాట తెలుసా? ఏమండి దేవుని మాట దేవుని పాట నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? నిలబెట్టేస్తుంది. ఎప్పుడు పాట పాడేవాడు పాడుతున్నప్పుడు, ఏమండి చప్పట్టు కొట్టేవాడు కొడుతున్నప్పుడు, ఇట్ట కూర్చున్నప్పుడా చప్పట్లు కొట్టాలమ్మా. వాళ్ళు చేయమంటున్నాకో అసలు ఎంత చేస్తావో తెలుసు. ఈ రొట్టెప్పుడు ఆ రొట్టెప్పుడు పరిగెత్తేస్తావు. మీరు కాదులేండి పరిగెత్తేవాడు. కానీ చప్పట్లు కూడా తగ్గేమైంది. దేవుని మహిమపరచలేకనండి బతుకున్నాం. ఎప్పుడు దాకుంటాం, ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతాం తెలవదండి. ఆయన రాకముందలే మనం పోకముందలే ఏ కారణంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో నిన్ను లోకంలో నశించిపోతుంటే ఆయన సజీవ సంఖ్యలోకి లెక్కల్లోకి తీసుకున్నాడు గుర్తించి మహిమ తెచ్చే వరసలో మనము దానికోసమే మనం పిలిచింది. దానికోసమే ఏర్పాటు చేయబడిన సహితము ఎట్టా నాశనం చేయాలని అది ప్రయాసపడుతుంటే నా కుమారుడు కుమార్తెని ఎట్టా నిలబడాలని చెప్పి వాక్యమైన దేవుడు పదే పదే కత్తించి నీతో మాట్లాడుతూ నేను ఆయన రెక్కలకి నిలబడుతున్నప్పుడు వాక్యాన్ని పట్టుకోవాలి కదా. ముందుకు వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై మనం కలై రెండు హత్తుల ఎటువంటి కడుపు కట్టెలో వాడిగా ఉండి ప్రాణాత్మలను కేవలం అంటే ఆగండి ఎటువంటి కట్టుము కట్టే వాడిగా ఉండి అంటే ఈ ప్రాణాలకు కావాల్సిన సత్తువ, కేవలం కావాల్సిన సత్తువ, ముఖ్యంగా కావాల్సిన సత్తువ, ఎక్కడ సత్తు కావాలో నీ శరీరంలో సత్తు ఇచ్చి నడిపించగలిగింది దేవుని వాక్కు. హల్లెలూయా. ఈ వాక్కు ఎక్కడ పట్టించు నొప్పిగా ఉన్నా ఎక్కించుకోవాల్సిందే, కొంచెం కష్టంగా ఉన్నా ఎక్కించుకోవాల్సిందే. అవునా? ఒక్కోసారి అయ్యో ఏంటి నా గురించి చేర్పిస్తుందనే మనసు మనకి కొన్ని విషయాలు కానీ దేవుని వాక్కు ఎవరితో ఎలా మాట్లాడుతుందో అమ్మా ఎస్పరాలపల్లిలో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మ చక్కగా పిలపిలాడుతూ మాట్లాడుతుంది. వాక్యం అయిపోయింది. 5 నిమిషాలకు వచ్చి దేవుడు నాతోనే మాట్లాడాడు బాబు అన్నట్టు. ఆయన పెద్ద వ్యాపారస్తుడు, చిన్న చెత్త వ్యక్తి ఏం కాదు, మంచి వ్యాపారస్తుడు.
దేవుని వాక్యం నాతోనే మాట్లాడింది బాబు అన్నాడు. ఆయనకి ఏ పొజిషన్ ఉందో, ఎలాంటి ఇదిలో ఉన్నాడో నాకు తెలియదు, కానీ నాకేం తెలుస్తుంది. దేవుని ఆత్మ ఎవరికి ఏ మాట కావాలో ఆ మాట అందించబడుతుంది. ఏ స్థితిలో నువ్వు పడిపోతుంటే ఎంత నిలబెట్టాలో నిలబెడత దేవుని వాక్కు. నువ్వేం చేయాలి? ఆయన వాక్కుని నువ్వు పట్టుకుని నీ శరీరంలోకి ఎక్కించుకోవాల్సింది. అదేం చేద్దాం తెలుసా? నీ కీళ్ళలోకి, నీ ఎముకల్లోకి, నీ మూలుగులోకి ఎక్కడైతే అస్వస్థత ఏమని చేస్తుందో నీకు స్వస్థత ఇచ్చి నీ జీవితంలో లేని ఆరోగ్యం ఇవ్వగలిగింది నేను ప్రకటిస్తున్న దేవుని మాట. హల్లెలూయా. నువ్వు తిరిగి జీవించి నువ్వు ఫలిస్తూ అభివృద్ధిలోకి వస్తుంటే ఎవరికి మహిమ అవుతుంది? దేవునికి మహిమ. మరి ఏం చేయాలి మనం? చెప్పండి. మన జీవితాన్ని బట్టి మహిమ రావాలంటే ఈయన చెప్పేదితేనా ఎన్నో వాక్యాన్ని ఆచరణలో పెడతానో చెప్పండి మీరు. దేవుడు ఆ కృప మనకి ఇచ్చుడుగా. ఆమేన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. అది ఎట్లా ఉన్నా సరే ఎక్కించుకోవాల్సింది. ఒక్క మాట చూసి మొదలుకెళ్ళాలి. లోకాసు వార్త త్వరగా. లోకాసు వార్త 10:30 వచ్చిన. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కబడిపోయాడు. చాలు. ఎవరెత్తను చెప్పండి? ఎవరు? ఒక మనిషి. ఎక్కడికి వెళ్ళవలసిన వ్యక్తి ఎక్కడ దిగిపోయాడు? యెరూషలేముకి వెళ్ళవలసిన వ్యక్తి. యెరూషలేముకి వెళ్ళవలసిన వ్యక్తి. కృప కలిగిన దేవుడు యెరూషలేముకి తీసుకెళ్తానికి నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత క్రితం ఎక్కడ ఉన్న వ్యక్తి కాదు. యెరూషలేములో ఎల్లక మమ్మల్ని అది నేను అడిగింది. తర్వాత వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఉన్నాడు. దేవుని భక్తి ఎందు శ్రద్ధ చూపాడు. అంతా బాగానే ఉంది. కొంచెం స్థిరపడ్డాడు, బలపడ్డాడు, ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ వచ్చింది. ఏమంటే అన్ని ఉంచుకున్న తర్వాత మనసు ఎట్టు మరలింది ఇతనికి. అంతకితం ఎరుకో అనగా చెప్పండి పాపము శపితమైన హీనమైన దేవుని దృష్టిలో వ్యతిరేకమైన దేశం. అవునా? ఆ దేశంలో ఈ మనిషికి శ్రేయస్కరమైన జీవితం లేదని, శ్రేష్టమైన జీవితం లేదని, అక్కడుంటే పేరు మాసిపోద్దని. అవునా కదా? అక్కడుంటే ఇక నీ పేరుకి ఇలువ లేదని, అక్కడుంటే ఇక శ్మశానమే గతని ఏం చేశాడో తెలుసా? నీకు కొత్త పేరు పెట్టి యెరూషలేము కుమార్తె అని నీకు పేరు పెట్టి కావాలని చెప్పి నువ్వైతే నడవలేవని, నీకు నడక చేత కాదని చేతిలో చేసి అది చేతిలో చేసి అడుగులో అడుగేసి అమ్మా నరకరానప్పుడు నీకు నరక నేర్పాడమ్మా. నీ నరకలు నువ్వు కోల్పోతుంటే నడవటం నీ వల్ల కాక నువ్వు అలిచిపోతే నడుపుతాను. Thank you.
మనస్ఫూర్తి వింటే నీ జీవితం ఏం కోరుకో తెలంగాణ పెట్టాడు నీకు అర్థమైపోతుంది. శోధన బాధల్లో విరుక్కుపోయి నేను ఆదరించేవాడు లేనప్పుడు సాగు పట్టుకుని వచ్చి కొట్టుమిట్లు ఆడుతుంటే నడవలేక నీ పడవలు మునిగిపోయే పరిస్థితిలో నీ ధోని మునిగిపోతాక సిద్ధమైపోతే నడుపుట నీ వల్ల కాక నువ్వు చేతిలో చేస్తే నా యేసుబాబు వచ్చి నీ చేతిలో చేసి గుర్తుందా? నీ చెడ లేదా? ఏ చారన్నట్టు ఏం లేదు. మీరు ఎవరన్నట్టుంది వేసాడు. నా జీవితంలోనే కావచ్చు, నీ జీవితాలని కావచ్చు. మన జీవితాల ఆస్తులు అడుగట్టిపోతే నీ చేతిలో చేసి నడుపుట నీ వల్ల కాకపోతే ఆయన చేయి పట్టి నడిపించాడండి నిన్ను. అవునా? నడిపించినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన వెనకాల పడి ఆయన చెప్పింది చేసుకుంటూ వాక్యం ప్రకారం నువ్వు నడుస్తూ నీ అడుగులు తడబడకుండా నిన్ను నడిపిస్తుంటే నువ్వేం చేయాలి? ఆయన మాటకు లోబడిపోవాలి. ఏమంటే చెప్పించబడిన దేశంలో శాపగ్రస్తమైన ఎరుకో పట్టణంలో మనోడు నశించిపోతాడని చెప్పి మనోడు ఎందుకు పనికిరాడని చెప్పి ఒక పేరు ఏర్పడిపోయింది. ఏంటంటే పేరు మాసిపోతుంది అని జ్ఞానాలు కట్టగా అధికార కట్ట జ్ఞాపకార్థ కూడిక పరలోకపు పిలుపు అర్థం ఆళ్లే మనోడు కనుక ఆ పిలుపులు వచ్చి ఏమంటే మనందరి వృత్తాల్లో చాలా సార్లు ఆ బ్యాన్ కట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు మా నాన్నకి అదే పరిస్థితి, నా అక్కకి అదే పరిస్థితి, విశ్వనాథపల్లి పెద్దమ్మ గారికి అదే పరిస్థితి. మన పేర్లు ఎక్కడిది అయిపోతాయి అని చెప్పి మన పేర్లు అయిపోయింది ఇక అంతటితో మాపు అని అనుకుంటుంటే నా దేవుడు వచ్చి నీ చేతిలో చేసి ఒక్కొక్కరికి ఎన్నెన్ని సంవత్సరాలు ఆయుషించాడో తెలుసా? తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన పేరు పెట్టినప్పుడు ఒక పేరు పెట్టాడమ్మ నీకు, యెరూషలేము కుమార్తె. కుమారుడున్న కుమార్తెన్న మొక్కలకి ఆరుల కలప అదే పిలుపండి ఆయన. అవునా? పేరు పెట్టి ఆయనకి ఇష్టమైన ముద్దు పేరుతో నేను పిలుచుకుని ఎరుకోలో ఉంటే నువ్వు ఎట్టా ఏడుతావు అని చెప్పి యెరూషలేముకి చేతిలో చేసి యెరూషలేము అనుభవాల్లో తీసుకెళ్ళి నడిపించాడండి. నడిపించలేదా? యెరూషలేము తీసుకెళ్ళి వాక్యంలో ముంచి తెలుపుతూ వాక్యం ఎలా చెబుతుందో నడిచే ఏర్పాట్లో తీసుకెళ్ళిపోయాడు. అవునా? ఆ ఏర్పాట్లో ఉన్న వ్యక్తి, ఆ అనుభూతుల్లో ఉన్న వ్యక్తి, దేవుని ప్రేమలో రుచి చూసిన వ్యక్తి, ఆయన ప్రేమను 10 మందికి పంచిపెట్టిన వ్యక్తి, చివరాఖరికి చూడ లోకపు రుచి అవునమ్మా చూడ లోకపు రుచి కాకి చూడ లోక పూసి వాడ మర్చిపోయే కాకమ్మ. అమ్మా వాడలో రుచి చూసావమ్మా, వాడలో మేలును అనుభవించావు. ఈ వాడలో కొంచెం ఆ పరిస్థితులు బాగోలేదని ఆ వాడలో ఉన్న రుచిని మర్చిపోతాం కరెక్ట్ అంటారా? ఇవాళేదో పరిస్థితి కొంచెం వెనకెళ్తుందని చెప్పి వాడలో ఉన్న అనుభూతిని ఇచ్చిపెడతాం కరెక్ట్ అంటారా? చెప్పండి అండి. కరెక్ట్ అంటారు కొడుతుంది ప్రశ్న జవాబు కరెక్ట్ అన్న ఉన్నదే కరెక్ట్ కాదని. అవునా? ఏంటి దేవుడు వాడలో ఏమండి ఎన్ని అనుభూతుల్ని ఏర్పాటు చేశాడు. యెరూషలేములో దేవుడు ఎన్ని వసతుల్ని కలిగించాడు. కలిగించి అన్ని విషయాలు అనుకూలతనిచ్చి వాక్యంలో నిన్ను అన్ని విషయాలు అది ఒకటి స్థానం చేపించి మురుకు వస్త్రాన్ని తీసేసి పెళ్లి వస్త్రం ఎక్కించి ప్రకాశమైన వస్త్రం ఎక్కించి ఒరైన క్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నువ్వే వస్త్రం కలిగి ఉంటే ఆయన పక్క కూర్చుంటాకి నీకు తమ్ము వస్తుందో ఆ తమ్ము గల వస్త్రానికి ఇచ్చాడు. ఇచ్చాడా?
ఇచ్చినప్పుడు నువ్వు కాపాడుకోవాలా? ఎక్కడుంటే దేవుని మైన వాళ్ళు కాక ఇంట్లో ఉన్నారా? జాగ్రత్త. ముందరికెళ్తే ఇంట్లో ఉన్నవాడు పరిస్థితి ముందరికెళ్తే కొంచెం ముందరికెళ్తే ఇంట్లో ఉన్నవాడు పరిస్థితి సెట్ అయిపోయింది. అమ్మా, దేవుని సన్నిధిలో దేవుని వాక్కు మన జీవితం నిలబడుతుంది. యెరూషలేములో అనేక పరాలు యెరూషలేము ఉన్నాడు కాబట్టి ఏదైనా కొంచెం పొరపాట్లు పడినా నిలబెట్టేస్తుంది వాక్యం. ఎందుకని వాక్యపు నీడలో ఉన్నాడు. వాక్యము చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఒకవేళ మళ్ళీ నీవు అంటినా సరే ఈ రాత్రి మళ్ళీ యెరూషలేములోకి వెళ్తున్నాడు. మురికి కథ దిగిపోతుంది. అవునా? అదే యెరూషలేములో మురికి తెచ్చుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ ఒక నిత్యానందం ఉండేవాడు. తెలవదా? నిత్యానందం అట్లా యశ్వనాథపల్లిలో ఓ రాజు ఉండేవాడు. మా మేనత్త ఇక ఆ రోజు ఏమో చేపలు కొనలేదా అనేవాడు. చేపలు కూరేసి అంటే ఇక పచ్చడి పోసేది కుదరదు, అంత పరిచయంగా తినేవాడు. మనోడు బట్టలు అంటే తెలుసా? అడుక్కునే వ్యక్తి అతను. మాసిపోయి పూసిపోయి, అవునా, ఎక్కడ పడుకుంటాడో తెలవదు, ఏ మట్టి మీద పుల్లాడుతాడో తెలవదు. అంటే ఏ స్థితిలో అంటే యెరూషలేము అనుభవాలు కోల్పోయినప్పుడు, వాక్యం అనుభూతులు నువ్వు కోల్పోయినప్పుడు నీ వస్త్రం ఎంత ఉంటుందంటే మురికేసి మురికేసి మురికి కుట్టయిపోతామ్మా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలవదు, ఏ సమయం వస్తాడో తెలవదు. నువ్వు మురికి స్థితిలో ఉంటే ఎడవ పడిపోతావని నా దేవుడు, వాక్యమైన దేవుడు ఉదక స్నానం చేపిస్తున్నాడు. చేపిస్తున్నప్పుడు ఎందుకోసం వినపడుతుంది ఈ మాట? దేని కోసం వినపడుతుంది ఈ మాట? నా కోసమే. నువ్వు నరాల్లో ఎక్కించుకుంటే దేవుడు దేవుడు నీ వస్త్రం మరిది కాకుండా చేస్తాడు. చేస్తాడా? చేస్తాడంటే నువ్వేం చేయాలి? గొర్రె పిల్ల రక్తంలో దేవుడు దీవించును కాక. అమ్మా, గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రాన్ని ఉంచుకోవాలి. గొర్రె పిల్ల రక్తమే నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనోడు చేయాల్సినవి చేసేసాడు. యెరూషలేము తీసుకెళ్ళిపోయాడు. యెరూషలేము అనుభూతుల్లో నడిపిస్తుంటే మనోడికి ఏం కనపడింది? చల్లగా గుర్తొచ్చింది. ఏంటి చెప్పండి మీరు? విడిచిపెట్టిన ఎరుక గుర్తొచ్చింది. ఏమయ్యారు వాళ్ళది కదా, అంతేనా? గుర్తురాపట్టే కావయ్యా, దిగిపోతున్నాడా? యెరూషలేముకి దిగిపోయాడు. యెరూషలేము అంటే ఎక్కటం కష్టమేనండి, మాటలు పట్టుకోవాలి. ఎక్కటం కష్టమే. భక్తిని కూడగట్టుకోవడం కష్టమే. ఏమంటే భక్తిని కూడగట్టుకోవడం చాలా కష్టం. నువ్వు ప్రార్థన చేయటం చాలా కష్టం. ప్రార్థన చేసి నువ్వు పొందుకోవడం చాలా కష్టం. నువ్వు చేయాల్సినంత పట్టుదలతో పౌలు గారు చెప్పినట్టు నా ముందు వచ్చిన పరుగు పందెలో ఓపిక కలిగి పోరాడుతుంది అనలేదా? నా పరుగుని కడగుట్టించా. వెనక్కి తిరిగి చూస్తే దిక్కుమారి బతుకు మనం చూడకూడదండి. మన ముందు పౌలు గారు పెట్టాడు, నువ్వు కానీ అట్టే రీతిగా బతకాలి. దేని ఇంకా చూడకూడదు. వెనక్కి తిరిగి చెప్పండి, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై అన్న ఓపిక తెచ్చుకోవాలి. నువ్వు ఓపిక తెచ్చుకుంటే నా దేవుని హస్తం నీ చేతిలో పెడతాడమ్మా. లేదు ఎరుకోనే బాగుందనుకుంటే ఎడవబడి వరుసలోకి వెళ్ళిపోతావు. ఈ రాత్రి ఏ వరుసలో ఉన్నా చెప్పండి. ఏమండి? దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఏడవ పరి వరుసలో ఉండకూడదమ్మా. ఎందుకు చెప్పండి? దేవుడు గుద్దుకు తెచ్చుకు మాట్లాడతాడంటే ఎడవ పరే వరుసలో ఉంటే ఎలా చేస్తే భక్తి ఉంది, ఏం చేస్తే భక్తి ఉంది. ఎప్పుడైనా ఒక రోజు లోపలికి విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యంలో కొద్ది చోటు చూసుకుంటే చాలమ్మా, ఎప్పుడో పడతారు. కాబట్టి ఇప్పుడు ఏంటి మన వస్తా? మనోడే వరుసలోకి వెళ్ళిపోయాడు, దిగిపోయే వరుసలోకి వెళ్ళిపోయాడు. ఏమంటే యేసు ప్రభునే పడగొట్టాలని చూసింది. మీరు పడగొట్టం ఇద్దరి రాజ్యం మీద తీసుకెళ్ళిపోయి ఈ లోకరాజ్యాలను చూసేసింది. ఒక్కసారి నా కాళ్ళకు ఒక్కసారి ఇక ఈ రాజ్యం అంతా నా చేతిలో ఉంది, మీకు చెప్పాలి. ఆయన ఏమన్నా తెలుసా? తప్పుడు సాధన అనలేదు కానీ ఆ రకంగా నోరు మూపించి
తండ్రి అయిన దేవుణ్ణి శోధించడానికి సిగ్గు లేదా నీకు అన్నట్టుగా మాట్లాడి నోరు మూపించి పంపించాడు. నువ్వేం చేస్తావు తెలుసా? ఇక ఈ ఒక్క రాత్రికి ఏమైంది? బతుకుమన్నావు కదా, ఏమైంది? ఆత్మ ఏమంటుందంటే వెళ్ళు, అది తగదు. ఎందుకంటే ఎరుషులేము అనుమతులు కోల్పోతున్నావు అంటది ఆత్మ. శరీరం ఏమంటుందా? ఏడ్చేవాళ్ళు పొడుక అంటది. శరీరం ఏమో పొడుగు పెట్టేస్తుంది, ఆత్మేమో మరి దేనికి దాసులు ఉండాలి? మనం ఆత్మకు దాసులు ఉండాలమ్మా. అమ్మా ఒక్కసారి నాకు ముక్కు లోక రాజ్యాలన్నీ చెప్తున్నాడు. దేవుడు జయించాడు, ఆ జయించే కృప నీకు ఇచ్చాడు. నేను లోకమును జయించాను, మీరు కాదా జయించే కృప ఆయన వల్ల మనం నడుచుకుంటే అవునా కదా? అంటే ఇప్పుడు ఏ వర్షం తీసుకెళ్ళిపోయేప్పుడు ఎరుసలేముకి వెళ్ళాక చల్లగా ఎరుకో బాగుంది. ఎందుకంటే అక్కడ కొంచెం ఖండితమైన వాక్యాలు వినబడుతున్నాయి, కష్టమైన వాక్యాలు వినబడుతున్నాయి. బుధవారం, శుక్రవారం, శనివారం అలా చెప్తుంది. దైవజనులు చెప్పింది చెప్పినట్టు లేకపోతే వాతలు పెట్టలేదు, కానీ వాతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? ఇదంతా కష్టంగా ఉంది కాబట్టి మూతి ముడుచుకుని ఇంటికాడ పడుకున్నాం అనుకో, అదే ఎరుపు అనుభవం. అర్థమైంది కదా? ఇప్పుడు ఏ అనుభవం కావాలో మాట చెప్పండి. త్వరగా 5-6 నిమిషాలు ముగించుకున్నాం, 7 నిమిషాలు ముగించుకున్నాం. అంటే యెరూషలేము అనుభూతులు చూసావు. యెరూషలేముకి వెళ్ళిపోతే ఏ స్థితిలో దిగజారిపోతావు చూసావు. అయినా సరే ఎరుకో గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఇక మనోడు దిగటం మొదలుతాడు. ఎక్కడానికి చాలా కష్టపడ్డాడు, దిగటం పెద్ద కష్టమేం కాదు. భక్తి వనగుర్చుకుంటానికి కూడగట్టడానికి పెద్ద కష్టం కానండి. ఆ కట్టబడి పురి కట్టి ఉన్నదాన్ని దోచుకుంటే 10 మంది ఇచ్చారనుకో, రోజుకో రకంగా దోసేసామనుకో, పురిని నిలబెట్టగలుగుతావా? కాబట్టి ఎక్కటం కష్టం ఉన్నా దిగటం చాలా చూడు. మనోడు దిగిపోతున్నాడు, దిగిపోతూ ఏం జరిగింది త్వరగా చెప్పండి. అరే కేసుకుందా ఇంటికి అతడు ఎరుకోకి దిగుతుండగా దొంగల చేతిలో చిక్కబడి వారు అతన్ని కొట్టి బట్టలు దోచుకుని ప్రాణం పెట్టేశారు. అమ్మా దేవుని వాక్యం పెట్టుకోవాలమ్మా. ఏం చేశారు ఇప్పుడు? ఇది ఎందుకు యెరూషలేము ఉంటే కొట్టించుకునేవాడా? యెరూషలేము వాక్యం అనుభూతుల్లో ఉంటే కొట్టించుకునేవాడా? పట్టబడేవాడు కాదమ్మా. యెరూషలేము నుంచి తగ్గిపోతున్నాడు, దొంగల చేతికి దొరికిపోయాడు. దొంగే సాధులు ఎలా పొంచి ఎలా నీ జీవితాన్ని నాశనం చేయాలని పగబట్టి మరి చూస్తున్నాడమ్మా. ప్రకటనగా పేతురు రాసిన పత్రిక ఉందమ్మా. గర్తించాలి ఎవరిని వెళ్ళాలని వారు చేసే వ్యక్త ప్రయత్నాలు వారు చేస్తున్నాడు. మరి నీ ప్రయత్నం కాలో ఏముంది? ఎక్కేది అనుభవా, దిగే అనుభవా? చెప్పండి. దిగే అనుభవం ఉంటే మాత్రం కుదరదమ్మా. ఎలా అయినా సరే నేను ఎక్కే అనుభవాన్ని పెట్టాలి. దొంగ చేతికి చిక్కుపడిపోయాడు, కొట్టి పడేశారంతే. అంతే కదండి. దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని, పెళ్లి వస్త్రాన్ని, ప్రకాశమైన వస్త్రాన్ని, ఏ వస్త్రం ఉంటే నువ్వు ఆయన పక్కన కూర్చోడానికి చెత్తపాటు పెరిగిన వస్త్రాన్ని దొంగిలించేశారు, తీసేశారు. దిగంబరిగా పడి ఏడుస్తుంటే మరి ఒక యాజకుడు వెళ్ళాడమ్మా. ఆ యాజకుడే సర్వన మాట్టుకొని అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుటకు తటస్థించినట్టే చెప్పండి. తటస్థించినట్టే అంటే ఉంట పాటలు ఉన్నట్టుగా వెళ్తూ అంతే కదా. తటస్థించాడు ఓ దేవుడు అక్కడ అంటారు కదండి. అంటే అది ప్రత్యక్షమయ్యాడు. అంటే ప్రత్యక్షం ఎవరి కోసమయ్యాడు? మళ్ళీ పరిమాణుడు మళ్ళీ యెరూషలేములో ఉన్న చూడు దిగిపోతూ ఎరుకోకి దిగజారిపోయి మళ్ళీ దేవుడికి అపకీర్తి తీసుకొస్తాడని చెప్పి ఇంకా ఆయన మీద ఉన్న ప్రీతిని బట్టి, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి అక్కడ ప్రత్యక్ష అక్కడ ఆ ఎవరు యాజకుడు ప్రత్యక్షమయ్యి చూచి చక్కగా పోయాడు. చూచి అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జారిపడి
సమరీయుడు ఎవరో యేసుప్రభు వారే మంచి మంచి సమరయుడు. మంచి సమరీయుడు అని ఉన్న గ్రంథం ఉన్నా కదా. మంచి సమరీయుడు, నీ ప్రాణానికి ప్రాణం అడ్డవేయగలిగే సమరీయుడు, నీ రోగాలను చూపించగలిగే ఏమండి సమరీయుడు. ఆ జాలిపడి కరుణించాయా, సమరయుడా జాలిపడి కరుణించాయా, అక్షరప్రభు నిన్ను కలుసుకున్నది, అక్షరప్రభు నిన్ను తెలుసుకున్నది. హల్లెలూయా ఏమండి సమరీయుడు విడిచిపెట్టలేకపోయాడండి. ఎంతమంది ఇద్దరు ముందర కనపడ్డారు, విడిచెళ్ళిపోయారు. పోతే పోయాడు యాజకుడు, లేవీడు పోతే పోయాడు అని చెప్పి అమ్మా విడిచిపెట్టలేకపోతే ఆ సమరీయుడు నీ కోసం అక్కడికి వచ్చి, అవునా కదా, అవును. ఎంతో మంది తెలిసారండి అక్కడ ప్రత్యక్షమయ్యారు. కానీ దారి పడింది సమరీయుడే, దారి పడింది సమరీయుడు. నేను ప్రకటిస్తున్న యేసుబాబే. హల్లెలూయా. ఆ సమరీయుడు దారిపడి ద్రాక్షారసమును పోసి నూనెను ద్రాక్షారసము పోసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకొన వాళ్ళ ఇంటికి ఏమండి పోయి ఏం చేశాడు తెలుసా? మీ దెబ్బలకి ద్రాక్షారసముతోను అదే చదివి నూనెతోను మీ దెబ్బలు ఏం చేశాడమ్మా? గాయాలు కట్టాడు, నొప్పి లేనట్టుగా చేశాడు. ఆయన తీసుకోవాల్సిన చట్టాలన్నీ తీసుకున్నాడు. విషయం నేను ఇది చెప్పిన యెరూషలేములో వచ్చినాడు ఎరుకో దిగదారి పెడిచి అనుకున్నాడా? నీ విషయం ఎన్నిసార్లు ఆయన సకిస్తున్నాడు తెలుసా? ఎన్నిసార్లు చేరగెత్తున్నాడు తెలుసా? ఎన్నిసార్లు ప్రేమాన్ని సలార్చుకున్నాడు తెలుసా? ఆయన సహనాన్ని పరీక్షిద్దావా? చెప్పండి కొని. ఆయన సహనాన్ని మనం సులభంగా తీసుకున్నావా? లేదమ్మా. ఆయన ఎందుకో తెలుసా? మరి ఎట్టయినా సరే యెరూషలేములోకి వెళ్ళిపోతే శ్మశానమైన కథని సకలంలోనే పట్టుకున్నాడండి. యెరూషలేములో ఎరుకోలోకి వెళ్తే ఇక సావే శరణం అని సకలం వెళ్ళిపోయి పూర్తిగా ఏమండి వెళ్ళకుండా పట్టుకున్నాడు. అర్థం చేసుకోవాలి మా భక్తిని. నిన్నేంటి విషయాలు కాస్తున్నాడు. వెళితే ఇక ఆఖరి ముఖ్యపు పరిస్థితులకు వెళ్ళిపోతామని నిన్ను ఎన్నిసార్లు పట్టుకున్నాడు. ఆ పాటిని చేయవలసినవి చేసి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాడు చెప్పండి? కోట కోడవానికి తీసుకెళ్ళి పరామర్శించి పరామర్శించను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొన్న వాళ్ళకి ఇచ్చి ఇతని పరామర్శించును. ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు చేస్తా అంటే 2 దేనారాలనగా 2 అంచులు కట్టుమని చెప్పాడుగా ఇందాక. ఆ 2 అంచులు కట్టు దేవుని కొత్త నిబంధన పాత నిబంధన అదే 2 దేనారాలు. హల్లెలూయా. ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. ఆ 2 నీ గాయాలను కడుతున్నాడు, గుర్తుపెట్టుకో. ఆ 2 నీ ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకో. అవునా కదా? ఆ 2 నీ జీవితాన్ని నిలబెడతాయి, గుర్తుపెట్టుకో. అవునా? పూట కూలివాడే సేవకుడు, దైవజనుడు చేతిలో పడేసి ఇగో 2 ఇచ్చా నీకు. వాడు కష్టం అన్నా వాళ్ళు నువ్వు ఇండియాకి చెప్తుంటే వాడు చేపించుకోలేకపోయినా నేను వచ్చేది కాయలు కట్టబడిపోయినకో నువ్వు సత్యమే. లెక్కడి ఏదో ఉన్నాయి తీసుకొచ్చిన లెక్క అన్నాడు. నువ్వేమైనా కష్టపడి నీ స్వశక్తితో ఇంకేమైనా ఖర్చు పెడితే ఇదిగో నా కొత్త నిబంధన నా పాత నిబంధన బోధించు. వాళ్ళు ఎలా ఎక్కించాలో నువ్వు ఎక్కించు. ఎక్కించి నేను తిరిగి వచ్చేదానికి బలమైన స్తంభంగా నిలబడాలి. హల్లెలూయా. నిలబడకపోయాడనుకో ఈడు సచ్చాడు. ఎవరో కూర్చోడు. అమ్మా 2 చేతులు జోడించి చెప్పి ఎత్తుకో తెలుసా? అమ్మా
అదమ్మా నీ కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారో తెలుసా? అమ్మ జాగ్రత్త, మా భక్తి జీవితంలో వెనకపడిపోతున్నామమ్మా అని జోడించి చెప్పేది ఎందుకో తెలుసా? ఈ లెక్క ఎవరు అడుగుతాడు? సేవకుని అడుగుతాడు. ఎందుకని? ఈరోజు నీ నోట్లో ఈ మాటలు పెట్టా, నువ్వేం చేసావంటే వాళ్ళ కష్టంగా ఉంటుందని కొంచెం తప్పించావు కాబట్టి వాళ్ళకి వినపాల్సిన వినపడలేదు, కాలిపోయారు. వాళ్ళకంటే మమ్మల్ని నువ్వు అర్థం కాబట్టి అయితే నువ్వు ఈ దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు దుర్మార్గత నుండి దృష్టి నుండి మరలని ఎడలా అతడు దోషమును బట్టి మరణమవును కానీ నువ్వు ఆత్మను తప్పించుకుంటా. హల్లెలూయా. అమ్మా ఎవరి గురించి ఇప్పుడు చెప్పింది? సేవకుని గురించి చెప్పాల్సిన చెప్పారు. ఖండించే మాటలు దేవుడు అంటే నిలబడేది మనిషి, మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం వినిపిస్తాడు? వినిపించేయటమే. వినిపించబడిన తర్వాత ఆ తర్వాత లెక్కలోకి వచ్చి ఇక లెక్కలోకి తీసుకునేది ఎవరిని? ఎన్నాదాన్ని అనుసరిస్తేనేమో ఇక జయమే, నీతిమంతుడికి ఇస్తాడు, లేకపోతే చేయగలిగేది లేదు. కాబట్టి ఏం జరుపుడు? ఈ పూట కూలివాడు చేయాల్సినతో చేసేయాలి, కడగాల్సినతో కడగాలి. ఉమామహేశ్వర దగ్గరికి వెళ్తే కడుగుతుంటే నీకు మీకు బాగా తెలవదేమో. అక్కవునా మా అక్క వెళ్ళిందో లేదు, కాలిపోయి సత్తా తీడెళ్తే ఒక పక్క తొడుగుడిపోయింది. నేను తొడుగుడితే చేయటమ్మ చేయి పెడతామే, అది తెస్తాడు. అమ్మో అయ్యో అంటావు. అమ్మ అన్న అయ్యా అన్న కడగాల్సిన కడిగి కట్టబడదు. కనికిరువు లేకుండా కట్టబడితే, కనికిరువు లేకుండా కడిగితేనే ఎర్రపుండు పడుతుంది. ఎర్రపుండు పడితేనే 20 రోజుల్లో తగ్గాల్సింది 6 రోజులు తగ్గిస్తాడు. ఉమామహేశ్వర డాక్టర్ గారు నేను రిక్షా బండి వేసుకుని మా ఇల్లు కట్టుకున్నప్పుడు నేను మామూలు టీవీ వేసుకుని సెంటర్కి వెళ్ళా. అదేం జరిగింది? బండి పడిపోయింది. పడిపోతాం 2 ఏళ్ళ మధ్యలో పడిపోయింది. పడిపోయేసరికి దానికి పెడలేదు. పెడలేకపోయేసరికి పెడ ఏమవుతుంది? దానికి చూడ రాడ్డు ఉంటుంది, ఏళ్ళంత రాడ్డు, ఈ రాడ్డు ఇది ఏం చేసింది? గబ్బుక్కులు పడిపోయి నా చెప్పు మీద పడిపోయింది. చెప్పేమని ఆపిందా? ఆ పాటిని ఇక్కడ పడిపోయి కాలు అడుక్కొచ్చేసింది. కాలు అడుక్కొత్తమే కమ్ము తిరిగిపోయా. కమ్ము తిరిగి లగదీసాను. లగదీయటమే ఇక దార పడిపోతుందండి. ఇక కురిచేస్తుందండి, వర్షం కురిచేస్తుంది. కురిచేస్తుంటేనండి ఆ పాటిని నాకు స్టీల్ కొట్టుకోవడం జరిగింది. ఇక నా పక్కన నాకు తీసుకెళ్ళమని వదలలేడు. బండి అక్కడ వదిలేసా. పరిగెత్తుకుంటూ వచ్చేసాను ఉమామహేశ్వర దాని దగ్గరికి. వచ్చేస్తే ఏంటి బాబు అన్నాడు. కాలు చూపించాడు. అయ్యో చెప్పు ముక్కి పక్క వచ్చేసిందిగా అన్నాడు. పై నుంచి దూరేసి ఆ రాడ్ ఏం చేసింది? చెప్పు ముక్కని తీసుకొచ్చేసింది. ఏదో అంత రథం పడిపోయింది. పడిపోతే మనడు వచ్చేసాడు. ఎక్కాల్సింది ఎక్కిచ్చేసాడు. గుండెలో ఎక్కువ వచ్చేసింది. బాగా ఎక్కిచ్చేసి ఏమంటే నా ఇల్లు ఓపెనింగ్కి పని చేసుకోవాలి, తొందరగా తగ్గాలన్నా. ఆయన చూడు బలమైన ఎక్కిచ్చేస్తే కొంచెం గ్యాస్ ఎక్కువయ్యి బలమైన చెప్తే ఆ నొప్పి కొంచెం వస్తాయి. ఎందుకంటే ఇంటి ఓపెనింగ్కి బిద్దిగడ్డల్ని ఏ తాకులు కోసేసుకొచ్చేసానండి. తగిన 4-5 రోజులకే. హల్లెలూయా. పేరుకి వచ్చి చెప్పండి. నా కాలు తీసుకెళ్ళి పెట్టాల్సిన చేతిలో పెట్టా. నిన్ను నీవు తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టావు. పోటక్కులు వాడి చేతిలో పెట్టబడ్డావు. నష్టమైన కష్టమైన నొప్పి కూడా సరే ఎక్కిస్తా. సెలాయిని ఎక్కించినట్టు ఎక్కిస్తాడంటే కృప కలిగి దేవుని చేతిలో ఉన్నావు. ఎవరు తన సహోదరం చేయొచ్చు కానీ దేవుడు కలిగి దేవుడితో సహోదరం చేస్తూ భయంకరం. ఆయనతో చేస్తున్నా నీవేం చేయాలంటే ఎప్పుడైనా సరే కడగపడాలంటే దేవుడు రుద్దుతాడు. నొప్పి వచ్చినా రుద్దుతాడు, కష్టం వచ్చినా. ఎందుకని నీ గాయం త్వరగా కట్టబడాలి. నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందాలి. ఒర్రైన క్రీస్తు మధ్య నువ్వు కూర్చోవాలంటే నువ్వు ఉదక స్నానం చేపించి నీ వస్త్రాల మురుకు పోవాలి. ఎవరి కష్టం ఉందంటే ఈ మురుక్కుంటూ కనబడతాయి. సాకల వారి చేతిలోకి వెళ్తేనే తెలిపి వస్తుంది. అవునా? ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
ఆ గుట్ట పైకి ఎట్టండి. ఆ గుట్ట కనిపి చూస్తున్నారు. 12:10 అయింది, 12:30 అయింది కనిపి చూస్తున్నారు. నోట్లోంచి మార్క రావట్లేదు. బాగా పెట్టండి. ఇక్కడ ఎట్టండి. అమ్మా చూస్తున్నా, నేనే చూస్తున్నా. మనం మాట్లాడడానికి ఏం కావాలంటే ఆయన చేతిలో కడగబడేది కావాలి. అక్కడ చెప్పేశాడు, నేను వస్తా. వచ్చేదానికి చెప్పండి, వచ్చేదానికి నువ్వేమైనా ఖర్చు ఎట్లా చెయ్యి. ఈ మనిషి తిరిగి లేచి తిరగాలి. హల్లెలూయా. ఈ మనిషి బాగోగులు, ఈ మనిషి విధానం నీ చేతిలో పెట్టా. ఇదిగో ఇవన్నీ సరి చేసుకుంటే మరి ఎరుసలేములో పెడతాడు. ఒకవేళ నువ్వు చెప్పే రీతిలో చెప్పకపోతే నువ్వు పోతావు అని చెప్పాడు. కాబట్టి చెయ్యాల్సిన రీతిలో చేసి పెట్టవాల్సిన రీతిలో పెట్టాడు. కొత్త నిబంధన పాత నిబంధన 2 ధ్యానాలు ఎక్కించాడు. ఎక్కిస్తే ఈ మనిషి ఏం చేశాడు తెలుసా? యెరూషలేము వెళ్ళి అనుభూతుల్లో నిలిపాడు. హల్లెలూయా. మరి నీ అనుభూతులు చెప్పండి. యెరూషలేముకి ఎక్కే అనుభూతులు కావాలి. పడిపోతే దొంగ చేతి కొట్టావు, దొంగల చేతి దొరికిపోతే కొట్టబడతావు, తిట్టబడతావు, ఏడ్చబడతావు. ఇక మన గతి అదో గతి అయిపోతుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం దేవుడికి పెట్టిన మాటలను బట్టి నువ్వు ఎలా ఉన్నానంటే యెరూషలేముకి ఎక్కే అనుభవాలు. అంటే యెరూషలేములో ఏ ప్రసంగం వినిపిస్తే అది నీ గుండెల్లోకి చేర్చుకునే అనుభవాలు చేర్చుకున్నాడు. కాబట్టి ఒక్క మనిషిని 5 నిమిషాలు మనం ముందుకుని ముందరికి వెళ్తాం. దానియేలు గ్రంథం త్వరగా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం తీయాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మమ్మారు మొక్కలుని తన ఇంటి పైగది కిటికీలు. ఏమండి ఇక్కడ నాడేమన్నావు? మాటలు పట్టుకోవాలి. నాడేమన్నావు? యెరూషలేములో అనుభవాలు మర్చిపోవాలా. చివరాఖరికి ఇతను చేరింది ఎక్కడికంటే బబులోను చెరగొని చేశాడు. యెరూషలేములో ఉండగా వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా అతని జీవితంలో అనవార్చుకున్నాడు. అవునా? యెరూషలేము అనుభూతులు కోల్పోడా. చివరాఖరికి యెరూషలేములోంచి వచ్చేసి బబులోను చక్రవర్తి కింద బానిసత్వాన్ని కొలువులో ఉన్నాడు. కానీ అనుభూతులు కోల్పోలా. గుర్తుపెట్టుకో. ఆ అనుభూతులు ఉండబట్టే, ఆ అనుభూతులు మునిగి తేలబట్టే ఇవాళ శాస్త్రం ఎదురైతేనే, చెట్టు వచ్చి మీద పడితేనే, పర్వతం వచ్చి మీద ఏమమ్మా నిన్నేం చేస్తుంది? అతను కలిగి ఉన్న అనుభవాలు ఏమి చేయలేకపోయినాయి. నువ్వు ఒక మాట పట్టుకో. వాక్యానుసారంగా జీవిస్తూ యెరూషలేములో ఏం బోధిస్తున్నారో ఆ బోధించే బోధని నువ్వు పట్టుకుంటే ఏదొచ్చినా నీకు కలపలేదు. ఏమంటే ఒక శాసనం జారీ చేశారు. ఎవరైతే యెరూషలేము వైపు తిరిగి ప్రార్థిస్తారో, ఎవరైతే ఒక ప్రతిమకు మొక్కరో వాళ్ళు తీసుకెళ్లి సింహాలయంలో ఈ భర్తను చట్టం జారీ చేశారు. దీన్ని చూసి చట్టం చూస్తేనేమో చాలా భయంకరం, పరిస్థితులు చూస్తేనేమో ఒక్క నెల రోజులు చూసి చూడకపోతే చట్టం ఏమైపోతాయి, అవగాహన. తర్వాత మనం ఎంత ప్రకారం బట్టి చేయొచ్చు అనుకున్నాడా? ఉంటే ఉంటాం, చూస్తే చూస్తాం. అమ్మా 3 మాటలు ముగించుకునే టైం వచ్చింది. మాటలు పట్టుకోవాలి. ఉంటే ఉంటాం, చూస్తే చూస్తాం. తెగించేశాడండి. తెగించాడా లేదా? తెగించేశాడండి. ఏ చట్టం అయితే జారీ చేశారో, ఏ చట్టం అయితే తీవ్రం ఉందో, ఏ చట్టం అయితే సింహాల బోల్లో కిందకి సింహాలు ఆహ్వానం పలుకుతున్నాయో, ఎన్ని పరిస్థితులు ఆహ్వానం పలికినా సరే కృప కలిగిన దేవుడు వైపు, యెరూషలేము వైపు చేతులెత్తి అనుభవం మాత్రం మర్చిపోరా. హల్లెలూయా.
ఎన్ని వచ్చినా ఏమొచ్చినా, ఎన్ని కష్టాలు నీ కుటుంబం వెలుబడి చేసినా, ఒకవేళ శ్రమల కొలువులో ఉన్నా, దానియేలు గారు ఒకవేళ శ్రమలో నిన్ను సంభవించినా సరే, శ్రమల కొలువులో నువ్వు అల్లాడిపోతున్నా సరే, నువ్వు ఏ అనుభవాలు కలిగి ఉంటే దాన్ని జయించగలుగుతావు. ఈ రాత్రి మధ్యాహ్నం దేవుని ముందు ఉంచాడు. ఏ అనుభూతులు కలిగి ఉంటే దాన్ని జయించగలుగుతావు. ఏ అనుభూతులు కలిగి ఉంటే నువ్వు దాన్ని జయించి నువ్వు జయ వీరుడుగా నడుస్తావు. ఈ మధ్యాహ్నం దేవుని ముందు ఉంచున్నాడు. సత్యం తీవ్రమైపోయింది. మనోడు యథాప్రకారం వెళ్ళిపోయాడు. దానియేలు గారు వెళ్ళిపోయి యెరూషలేము వైపు చేతులెత్తాడు. హల్లెలూయా. ఏమండి? చేతులెత్తాడు. దేవుడు చూసేశాడు. ఎందుకు చూశాడు? ఆ అనుభూతులు నచ్చినాయి దేవుడికి, ఆ అనుభవాలు నచ్చినాయి. అమ్మా, మనకైతే ఆశలు ఎక్కువ ఉంటాయి కానీ అనుభవాలు తక్కువ అయిపోతున్నాయి. అమ్మా, ఆశలు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ అనుభూతులు కోల్పోతున్నావమ్మా. నువ్వేంటంటే నువ్వు అనుభవాలు కోల్పోతే నువ్వు చేరుకోవాల్సిన చాటికి చేరుకోలేవు. ఏది ఎక్కువైనా సరే యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. నా దేవుడే దిగొచ్చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి మన మధ్యలో దేవుడు రావాలంటే, నీ కుటుంబాన్ని చొరబడాలంటే, నీ కుటుంబ వ్యవస్థలో ఆయన ఉండాలంటే, నీ కుటుంబ వ్యవస్థను నడుపుకునే బలము సత్తా నీకు ఇవ్వాలంటే ఆ ఆలుపులు కావాలి నీకు. యెరూషలేములో ఏ బోధిస్తున్నాడో, యెరూషలేములో ఏ తినిపిస్తున్నాడో దాని ప్రకారం నడిచే అనుభూతులు కలిగి ఉంటే నీ అంత మగోడు లేదంతే. హల్లెలూయా. 16 వచ్చు తొందరగా చదవాలి. అంతటా రాజు ఆగ్నేయగా మంటోతు పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. పడవేగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పెను. హల్లెలూయా. అమ్మా, నీ అనుభూతులను పట్టుకుంటే, నీ అనుభవాలను పట్టుకుంటే, దేవునికి కీర్తి తెచ్చే రీతిలో నువ్వు నడిస్తే పక్కన అన్నితో చెప్పిస్తాడమ్మా నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పచ్చురా. ఈ రాజేమన్నా కాదుడా? కాదే. ఏమన్నా తెలుసా? నిత్యము నీవి చేరుస్తున్న దేవుడే ఈ సింహాల నుంచి కాపాడతాడన్నాడు. హల్లెలూయా. దేవునికి పేరు తెచ్చే వరసలో వచ్చింది యెరూషలేము అనుభవం. దేవునికి మహిమ తెచ్చి రాళ్ళతో రాజులతో సహా చెప్పించింది యెరూషలేము అనుభవం. హల్లెలూయా. ఆ అనుభూతులు కోల్పోయి పడిపోయి ఎనుకోని తెగదారని కాబట్టి మళ్ళీ తీసుకెళ్లి పెట్టాలని దేవుడు ప్రయాసపడుతూ, నువ్వు ఎక్కడ ఏం కోల్పోతావని మధ్యాహ్నం వాక్యమైన దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆ అనుభవాలు కోల్పోతే మాత్రం ఎవరు చేయగలిగేది లేదు. ఆ అనుభూతులు ఉంటే మాత్రం నువ్వు ఎక్కడున్నా, ఇంట్లో ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే కృపగలిగింది జోక్యం చేసుకున్నాడు. చౌహాన్లోకి వెళ్ళిపోయి అందులో వచ్చింది త్వరగా. రాజు దగ్గర వెళ్ళి సింహాల గుర్తుకు వచ్చి త్వరపడిపోయాడు. రాజు అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుని దానియేలు, నీవు చేస్తున్న దేవుడే నిన్ను రక్షించాను. కొత్త సపోర్ట్ రక్షించగలిగిన అన్నాడు. అంటే రక్షించేసినట్టే. అవునా? అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డా చాలు. కనుక ఆయన తన దూతలు పంపించి ఆగనాగని నిర్దోషిగా కనబడతా కారణం ఏంటో ఒక్క మాట చెప్పండి. ముగింపు ప్రార్థిస్తున్నాం. అదే నాకు చెప్పినట్టు చెప్పాలి. అది ఏం చెప్పినట్టు చెప్పాలి. యెరూషలేము అనుభవాలు ఉండబట్టి దోషిని చేయాలని చూశారు చట్టం, దోషిని చేయాలని చూసింది రాజ్యం, నిర్దోషిని చేసింది యెరూషలేము అనుభవాలు, నిర్దోషిని చేసి నిలబెట్టింది దేవుని గ్రంథం. మరి మనల్ని చెప్పండి నిర్దోషిగా చేస్తున్నట్టే అప్పుడు చెప్పేశాడు. దేవుని దృష్టిలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతలు పంపించి ఆ సింహములు నాకే హాని చేయలేదు అంటే ఆయన తన దూతలు పంపించి ఆయన చేయవలసిన చర్యలు చేసి ఆ సింహాలను పంపించి నా ప్రాణాన్ని రక్షించిన దేవుడికి ఏ శ్రమలో ఉన్నా సరే
సింహాల లాంటి మాటలు నిన్ను ఎంటాడుతున్నా సరే, అటువంటి పరిస్థితులు నిన్ను ఎంటాడుతున్నా సరే, యెరూషలేము అనుభూతిలో నిన్ను పెట్టి సమస్తాన్ని చేయించి కృపరించి దానియేలుని కాపాడి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుగాక. ఆ అనుభవాలు తప్పకుండా కోటకులు వారికి లోబడి, దేవుని వాక్కుకు లోబడి, దేవుని మాటకు లోబడి, రెండు అచ్చులు కలిగిన కట్కానికి లోబడి, నువ్వు ఎటువంటి కట్కం నీలో పనిచేస్తున్నా సరే దానికి నువ్వు ఒదిగిపోయి ఆయన చెప్పు జాతలు నడిచి ఆ యెరూషలేములో దేవుడిచ్చిన పేరు గల వస్త్రాన్ని, నీకు కొత్త పేరు పెట్టాడు యెరూషలేము కుమార్తెని. ఆ కుమార్తె యెరూషలేము పేరు, ఆ సీయోను కుమారి పేరు. ఈ పేర్లు నిన్ను ఆకర్షించబడి ఆ పేరు తగ్గ జీవితాన్ని ఇచ్చి ఆ అనుభూతుల్లోనే చేతిలో చేసి దేవుడు నిన్ను నడిపించును గాక. ఈ మాట వినిపించిన పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించండి. అయ్యా ఒక్క మాటే, 12 రాత్రి అయిపోతే అవగమనం అయిపోతుంది, కంగారు పడదు. వాడు వలె కాక ఎక్కేది అనుభవం కావాలని వాడు చేతులెత్తి ప్రార్థన చేసిన వాడు సిగ్గుపడాలని గ్రంథం చెప్పింది. ప్రభా ఎంత గొప్ప దేవుడికి ప్రభా, ఈ లోకంలో చేస్తున్న మేడను బట్టి నీకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభా. దేవుని వాక్కుని సంధించింది, రుణంతులు కలిగిన కట్టుని సంధించండి. ఎటువంటి పరిస్థితులకు వచ్చినా సరే అనుభూతులు కోల్పోదమ్మా. ఆ అనుభవాలు వచ్చిన పడలేడు, అనుభూతులు వచ్చిన పడలేడు. మేము పడిపోకుండా చేయండి. చెబితమైన దేశం, చెబితమైన పట్టణం, ఆ పట్టణం నీ జీవితాన్ని ఆశ్రయించేస్తుంది కాబట్టి, ఆ పట్టణం నిన్ను ఆకర్షిస్తుంది కాబట్టి, ఆ పట్టణం నీ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని బట్టలు కొడుతుంది కాబట్టి, ఆ ఎరుకోకి దిగదారి పరిస్థితి నాకు రానివద్దు. ఎరుకోకి దిగదారి పరిస్థితి నన్ను అంటనే వద్దు. యెరూషలేము అనుభవాలు నేను నమ్మాలి ప్రభా. అనుభవాలు దానియేలు గారు బట్టి తన తోటలు పంపించి తన ప్రాణాన్ని కాపాడాడు. తన తోటలు పంపించి నీ కుటుంబాన్ని, నీ కుటుంబ ప్రాణాన్ని నిలబెడతాడు. స్తుతులు నేను స్తోత్రం మాటలు చెప్తున్నాను. పెట్టాను దిక్కుమాలను పెట్టి ఆపులతో చెప్తుంది మీకు అనుకున్నా కొట్టుతున్న స్తోత్రాలు మన్నతులు ఎలా మన కొట్టు సహాయం చేసి పెట్టుకొని సాక్షి చూద్దాం చెప్పుకోమని క్రీస్తునామములో తండ్రి. సాక్షి చెప్పండి, చెప్పండి.